వెల్కమ్ టు జీవనరేఖ. లంగ్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, దాన్ని గుర్తించడం ఎలా, స్మోకింగ్ చేయని వాళ్లకు లంగ్ క్యాన్సర్ వస్తుందా, లంగ్ క్యాన్సర్కు ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి? శ్రావణి హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దీపక్ కొప్పాగా గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. సో మీకు దీనిపైన ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా అసలు లంగ్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? సో ప్రపంచవ్యాప్తంగా లంగ్ క్యాన్సర్ అనేది మనకు ముందు నుంచి తెలిసినట్టే స్మోకర్స్లో ఎక్కువ చూస్తూ ఉంటారండి. సో ప్రతి ముగ్గురులో ఇద్దరికి లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ వల్లే వస్తుందండి. సో అది తీసేస్తే నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అన్నది కూడా ఆ సంఖ్య గణనీయంగా ఈ మధ్యకాలంలో పెరుగుతుంది. ఇది ప్రిడామినెంట్గా ఎయిర్ పొల్యూషన్, ఇండోర్ స్మోకింగ్ ఆర్ ఇంట్లో జెంట్ స్మోక్ చేయడం వల్ల పిల్లలకి, లేడీస్కి రావటం, ఇలాంటి కారణాల వల్ల కూడా స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ రావడం జరుగుతుంది. ఇది కాకుండా మైన్స్లో పనిచేసే వాళ్ళు, రేడాన్ ఎక్స్పోజర్ ఇలా ఉన్న వాళ్ళకి, కోల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, వీళ్ళకి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అంటే స్మోక్ చేసే వాళ్ళకంటే కూడా పక్కనున్న వాళ్ళకి చాలా డేంజర్ అంటూ ఉంటారు కదా, అది పీల్చే వాళ్ళకి. సో ఖచ్చితంగా స్మోక్ చేసే వాళ్ళకే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ కార్సినోజన్స్ ఆర్ క్యాన్సర్ కారకాలు వాళ్ళు ఎక్కువగా కన్స్యూమ్ చేస్తారు. కానీ బాడీలో ఈ క్యాన్సర్ కారకాన్ని తొలగించే మెటబాలిజం బట్టి రిస్క్ అనేది మారుతూ ఉంటుంది. బాడీలో ఆ తొలగించే మెకానిజమ్స్ అడిక్వేట్గా ఉన్న వాళ్ళకి అది తొందరగా బయటకు వెళ్ళిపోవడం, దాని బారిన పడి క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మెటబాలిజం సరిగ్గా లేని వాళ్ళకి సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ బాగా ఉంటుంది. ఓకే, ఈ లంగ్ క్యాన్సర్ని మనం అసలు ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? సో లంగ్ క్యాన్సర్ అన్నది చాలా వరకు పెద్ద సింటమ్స్ ఏం కలిగించదండి. ఎందుకు అంటే ఊపిరితిత్తులు అన్నది ఒక 30 సెంటీమీటర్లు పెద్ద అవయవం. దాంట్లో 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు గడ్డల వల్ల ఎటువంటి ఇబ్బంది యూజువల్గా కలదు. కానీ దగ్గు తగ్గట్లేదు, ఒక 2 వారాలు పైబడి దగ్గు ఉంటుంది, దాంతోపాటు కళ్ళె పడుతుంది, పచ్చ రంగులో ఉంది, దాంట్లో కొన్నిసార్లు బ్లడ్ స్ట్రీక్స్ వస్తున్నాయి. ఇలా కాకుండా ఆయాసం ఎక్కువ వస్తుంది, డిస్ప్రపోర్షనేట్గా ఈ పేషెంట్స్కి సడన్గా ఆయాసం ఎక్కువ అవటం కానివ్వండి, ఇలాంటి వాళ్ళల్లో సడన్గా వాయిస్ మారిపోవటం, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో సడన్గా వాయిస్ మారిపోవటం, ఇలాంటివి ఉంటే లంగ్ క్యాన్సర్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కన్సిస్టెంట్గా పేషెంట్ 2 వీక్స్ దగ్గు మందు వాడుతున్నా దగ్గు తగ్గట్లేదు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయించుకోవడం చాలా మంచిది. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వరకు. ఎక్కువ శాతం మంది ఊపిరితిత్తుల క్యాన్సర్లో వేరే అవయవానికి క్యాన్సర్ పాకిన తర్వాత బయటపడుతుంది. సో వీళ్ళల్లో ఎముకలకు పాకితే బోన్ పెయిన్స్ రావడం కానీ, నడు నొప్పి రావడం కానీ, బ్రెయిన్కి స్ప్రెడ్ అవడం వల్ల వామిటింగ్స్, హెడేక్స్ రావడం, లేకపోతే లివర్ స్ప్రెడ్ అవడం వల్ల జాండీస్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవ్వచ్చు. సో లంగ్ క్యాన్సర్ అన్నది ఏ ప్రజెంటేషన్తో అయినా రావచ్చు. సో స్మోకింగ్ ఉన్న వాళ్ళకి సడన్గా దగ్గు అది ఎక్కువగా ఉండటం, దాని తర్వాత ఆయాసం డిస్ప్రపోర్షనేట్గా ఎక్కువ అవటం కానీ జరిగితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోవడం చాలా అవసరం అండి. అంటే 2 వారాల కంటే దగ్గు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయి అంటే మనం ఇంకా జాగ్రత్త పడాల్సిందే. నార్మల్ జనాలలో ఏంటంటే టీబీ ఇలాంటి వాటిలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చండి. జ్వరం రావటం, బరువు తగ్గిపోవటం, దగ్గు రావటం, ఇలాంటివి యూజువల్గా టీబీలో కూడా చూస్తూ ఉంటాం. కానీ స్మోకర్స్, ఎక్కువగా స్మోకింగ్, రోజుకి 1 ప్యాకెట్ 2 ప్యాకెట్ సిగరెట్ తాగిన వాళ్ళకి సడన్గా దగ్గు లిమిట్ దాటి ఎక్కువగా రావటం, దాంతోపాటు కళ్ళు పడి దాంట్లో బ్లడ్ ఉండటం, ఇలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ వాళ్ళల్లో, స్మోకర్స్లో ఎక్కువగా ఈ సిమ్టమ్స్తో బయటపడుతుంది అనమాట. బట్ స్మోకింగ్ చేసేవాళ్ళు చాలా మంది అంటుంటారు, దాదాపు నేను 10 years పైన లేదంటే 15 years పైన స్మోకింగ్ చేస్తూనే ఉన్నాను, నాకు అలాంటి సిమ్టమ్స్ ఏమీ లేవు, సో నాకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు అని చాలా ధీమాగా చెప్తుంటారు కదా. దట్స్ అ ఫెయిర్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇది ఈ కార్సినోజన్స్, క్యాన్సర్ కారకాలని కార్సినోజన్స్ అంటాం అనమాట. ఇది ఒక టైం పీరియడ్ తర్వాత, యూజువల్గా ఒక 15-20 years తర్వాత బాడీలో ఎఫెక్ట్ చూపించడం మొదలవుతుంది అనమాట. ఇది మెల్లమెల్లగా కణాల మీద ఒక రకమైన మ్యూటేషనల్ చేంజెస్ తీసుకొచ్చి కణాలని లిమిట్ దాటి ప్రొలిఫరేట్ అయ్యేలాగా చేసి అవి బాడీలో పాకటం జరుగుతుంది. సో సిగరెట్ తాగటం మొదలుపెట్టిన ఒక 10-15 ఏళ్ళకి ఏం కాదండి. దీని ఎఫెక్ట్స్ రోజుకి 1-2 ప్యాకెట్స్ తాగిన వాళ్ళు ఒక 15 ఏళ్ళ పాటు తాగితే అప్పుడు వాళ్ళలో ఎఫెక్ట్స్ రావడం కనిపిస్తుంది అనమాట. అది క్యాన్సర్ కింద మారటానికి ఒక కణం 1 సెంటీమీటర్ నుంచి 2 సెంటీమీటర్లు అవడానికి 1 సంవత్సరం పాటు పడుతుంది. అది అలా పెరిగి వేరే అవయవాలకు స్ప్రెడ్ అయ్యి ఇబ్బందులు కలిగించినప్పుడే మేనిఫెస్ట్ అవుతాయి అనమాట. సో 10-15 ఏళ్ళ వరకు ఏం కాలేదు అనుకోవడానికి లేదు. 10-15 ఏళ్ళ తర్వాత యాక్చువల్గా సిమ్టమ్స్, ట్యూమర్ బాడీలో ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. స్మోకింగ్ చేసిన వెంటనే రావండి. ఒక 15 ఏళ్ళ తర్వాతే ఆ ఇబ్బందులు అలా బాడీలో క్రమేణా ఎఫెక్ట్ చూపించే కణాల మీద అవి క్యాన్సర్కి ప్రోత్సాహంగా మారుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళకి
లంగ్ క్యాన్సర్ తో పాటు నోటి క్యాన్సర్ కూడా రావచ్చు కదా, Yeah, అంటే నోటి yeah. నుంచి తీసుకునే Yeah. పదార్థం కాబట్టి. ఆల్మోస్ట్ ఒక సిగరెట్ స్మోకింగ్ వల్ల బాడీలో 20 నుంచి 25 రకాల క్యాన్సర్లు రావచ్చు అండి. నోటి క్యాన్సర్ నుంచి అన్నవాహిక క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఇలాంటి రకరకాల క్యాన్సర్స్ రావచ్చు. ఎక్కువగా ఈ స్మోక్ అన్నది ఎయిర్వే లో వెళ్తుంది కాబట్టి నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. అంటే లంగ్స్ కి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. లంగ్స్కి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే తాగే సిగరెట్ బట్టి ఉంటుందండి. ఇంతకుముందు చుట్ట అలాంటివి ఏంటంటే ఎక్కువగా నోట్లో పొగ ఉండేది, సెంట్రల్ ఎయిర్వేస్ అంటే విండ్ పైప్కి ఎక్కువ ఎక్స్పోజర్ ఉండేది అనమాట. ఇవాళ రోజున సిగరెట్ వెనకాల ఈ ఫిల్టర్ రావటం వల్ల గట్టిగా పీల్చాల్సి వస్తుంది అదే ఎక్స్పోజర్ రావడానికి. సో ఈ పొగ అన్నది ఊపిరితిత్తుల చివరి భాగం వరకు వెళ్తుంది అనమాట. సో అందుకని ఇవాళ రోజున క్యాన్సర్ ఊపిరితిత్తుల చివరి భాగాలు ఎక్కువ చూస్తున్నాం. నేను ఒక 15 ఏళ్ళ ముందు ఎక్కువగా చుట్ట బీడీ తాగే పేషెంట్ చూసే వాళ్ళలో ఎక్కువగా సెంట్రల్ ఎయిర్వేలో క్యాన్సర్లు వచ్చేవి. ఇవాళ రోజున సిగరెట్ ఎక్కువగా తాగటం వల్ల వీళ్ళకి ఊపిరితిత్తుల చివరి భాగంలో క్యాన్సర్ ఎక్కువగా రావడం చూస్తా ఉన్నాం అనమాట. బట్ వీళ్ళందరికీ తెలుసు, అండ్ ఆ బాక్స్ ని తీసుకునేటప్పుడు కూడా దాని వెనక కూడా చాలా ఏళ్ల క్రితం వెనక కూడా రాసి చూపిస్తున్నారు, ఒక బొమ్మ కూడా వేసి మరీ చూపిస్తున్నారు. రోడ్డు మీద మనం చాలా చూస్తూ ఉంటాం. బట్ అంత ఎక్స్పీరియన్స్ తో చూపించినా కూడా ఎందుకు దానికి ఇంకా అలవాటు పడుతూనే ఉన్నారు? సో దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉంటాయండి. సో లెటెస్ట్ టేక్ సోషల్ స్టేటా. సో ఎక్కువ మంది యాక్చువల్లీ మనం పువర్ సోషల్ ఎకనామిక్ స్టేటా వాళ్ళని చూస్తుంటే, పేదవాళ్ళని చూస్తూ ఉంటే టొబాకోస్ ఎందుకు కన్జ్యూమ్ చేస్తారు అన్నది రీసెర్చ్ చేశారండి. మనకి తెలియని ఒక మేజర్ రీజన్ వై పీపుల్ కన్జ్యూమ్ టొబాకో, ఆ సోషల్ ఎకనామిక్ స్టేటా వాళ్ళు టొబాకో కన్జ్యూమ్ చేయడానికి మేజర్ రీజన్ ఓరల్ టొబాకో కానివ్వండి, బీడీ కానివ్వండి, ఇది పొగాకు వల్ల వాళ్ళకి ఆకలి తగ్గుతుంది. బికాజ్ వాళ్ళు చేయాల్సిన పని ఆ స్ట్రీనస్ వర్క్ లో వాళ్ళకి ఆకలికి ఫుడ్ తినేదానికి టైం దొరకదు కాబట్టి వాళ్ళు టొబాకో కన్సంప్షన్కి అలవాటు పడతారు. దట్ ఈస్ ఆ స్టేటా వాళ్ళకండి. అది కాకుండా అప్పర్ సోషల్ ఎకనామిక్ స్టేటా వాళ్ళకి అది పియర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, సోషల్ నార్మ్స్ వల్ల కానివ్వండి, పియర్ ప్రెషర్ వల్ల, ఫ్రెండ్స్ తాగటం నుంచి అలా ఒకసారి అలవాటు పడతారు. దీంట్లో టొబాకోలో ఒక వింత పదార్థం ఉంటుందండి, నికోటిన్ అని చెప్పి. దానివల్ల క్యాన్సర్ రాదు, కానీ దానివల్ల సిగరెట్ అలవాటు అవుతుంది అనమాట. బాడీకి ఏమవుతుందంటే ఆ నికోటిన్ లెవెల్స్ క్రమేణా పెరుగుకుంటా వెళ్ళాలి, లేకపోతే నికోటిన్ సరిపోదు, ఎడిక్షన్ వచ్చేస్తుంది నికోటిన్ కి. ఆ ప్రాసెస్ నికోటిన్ ఎడిక్షన్ లో ఒక ప్యాకెట్ తాగేవాళ్ళు మెల్లగా ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్ అలా తాగుతూ వెళ్తారు అనమాట. ఈ ప్రాసెస్ లో నికోటిన్ వల్ల క్యాన్సర్ రాదు, కానీ నికోటిన్ తో పాటు వేరే కార్సినోజెన్స్, సుమారుగా ఒక 100 కార్సినోజెన్స్ బాడీలో సిగరెట్ వల్ల లోపలికి వెళ్తాయి. దానివల్ల రకరకాల క్యాన్సర్స్ రావడం జరుగుతుంది అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నిజంగా సిగరెట్లకి అలవాటు పడిపోయిన వాళ్ళకి నికోటిన్ సప్లిమెంట్స్ ఇస్తే ఆ డిజైర్ ఫర్ హ్యావింగ్ అ సిగరెట్ తగ్గిపోతుంది అనమాట. సో అది మెడికల్గా కి వాడుతున్నాం. సో నికోటిన్ సప్లిమెంట్స్ ఇచ్చి కి పేషెంట్స్కి హెల్ప్ చేస్తున్నాం ఇవాళ రోజు. అంటే ఇదంతా ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ అంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత, లేకపోతే ముందుగానే వాళ్ళకి అది అలవాటు చేస్తారు? చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఒక లెవెల్ దాటిన తర్వాత మోస్ట్ ఆఫెన్ మేము ఈ చేంజెస్ ఎప్పుడు చూస్తామంటే వాళ్ళ దగ్గరలో ఎవరికైనా క్యాన్సర్ డిటెక్ట్ అయినా సడన్ గా లైఫ్ లో ఏదో మార్పు జరగడం, మ్యారేజ్ అవ్వడం, పిల్లలు పుట్టడం, ఇలాంటి టైంలో యూజువల్గా స్వతహాగా మెన్ యూజువల్లీ కమ్ బ్యాక్ ఆస్కింగ్ ఫర్ డీ అడిక్షన్ అనమాట. సో ఇలాగ మా దగ్గరికి సార్ నాకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఏమైనా ఉందా, నేను డీ అడిక్షన్ వైపు వెళ్ళాలి అనుకునే వచ్చే పేషెంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగానే చూస్తా ఉన్నాం. సో అవేర్నెస్ పెరగటం వల్ల ఆర్ లైఫ్లో అంటే సర్కమ్స్టాన్సెస్, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడం కానీ, ఫ్రెండ్స్లో ఎవరైనా క్యాన్సర్ బారిన పడి డిటెక్ట్ అవ్వడం కానివ్వండి, ఆర్ దే వాంట్ టు చేంజ్, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు, ఆర్ దే హ్యావ్ అ న్యూ కిడ్ అండ్ దే వాంట్ టు, వాళ్ళకి సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఎక్స్పోజర్ ఉండకూడదు అని ఒక మోటివేషన్ వల్ల కానివ్వండి, రకరకాల కారణాల వల్ల ఇవాళ రోజున చూస్తున్నాం అనమాట. జనాలు ఈవెన్ బిఫోర్ బీయింగ్ డిటెక్టెడ్ విత్ క్యాన్సర్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు వస్తున్నారు. సో వీళ్ళలో ఏంటంటే నికోటిన్ చూయింగ్ గమ్స్ లాంటివి ఉన్నాయి అనమాట. సో అలాంటివి ప్యాచెస్ లాంటివి కొన్ని వస్తున్నాయి, అలాంటివి వాడతాము. దాంతోపాటు కొంచెం కౌన్సిలింగ్ చేస్తాము, ఎందుకు ఆపాలి. ఎప్పుడైనా సిగరెట్ ఆపడం అనేది డస్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్ అండి. వీళ్ళకి రిపీటెడ్గా వాళ్ళు మానేసి మళ్ళీ రీఅడిక్ట్ అయ్యి మళ్ళీ మానేసి, దట్స్ అ జర్నీ. యూజువల్గా ఒక 3 to 4 times దే గో బ్యాక్ టు స్మోకింగ్ సిగరెట్ అండ్ దెన్ దే గివ్ అప్. సో ఆ రీఇన్ఫోర్స్మెంట్స్ అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి వాళ్ళకి. అండ్ దెన్ క్రమేణా ఒక 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది డీ అడిక్షన్ నుంచి పూర్తిగా సిగరెట్ మానేసి బయటకు రావడానికి. మరి ట్రీట్మెంట్? సో డీ అడిక్షన్కి నికోటిన్ సప్లిమెంట్స్ చాలా వరకు సరిపోతాయండి. 100లో 70 నుంచి 80% వరకు మా ప్రాక్టీస్లో నికోటిన్ గమ్స్ ఇవ్వటం, నికోటిన్ ప్యాచెస్ ఇవ్వటం వల్ల డీ అడిక్షన్కి వెళ్ళిపోయి బయటకు వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. లేని వాళ్ళకి సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకొని ప్రాపర్గా డీ అడిక్షన్కి మెడికేషన్స్ అది వాడాల్సిన అవసరం పడుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా 10 years నుంచి వాడుతున్న వాళ్ళక
డిపెండ్స్ అండి, వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఎక్స్పోజర్లో ఉన్నారు, ఎంత రిక్వైర్మెంట్ ఉంది, రోజుకి ఎన్ని ప్యాకెట్స్ తాగుతున్నారు. సో చాలా సింపుల్ మెట్రిక్ అండి, వాళ్ళకి ఎంత అలవాటు ఉంది సిగరెట్ అన్నది చెప్పడానికి. నిద్రలేసిన వెంటనే ఎంత వ్యవధిలో వాళ్ళు ఫస్ట్ సిగరెట్ తీసుకుంటున్నారు. కొంతమంది నిద్రలేసిన వెంటనే తీసుకునే అలవాటు ఉంటుంది, అరగంట తర్వాత కొంతమంది తీసుకుంటారు, ఒక 1 అవర్ తర్వాత కొంతమంది తీసుకుంటారు. దీన్ని బట్టి వాళ్ళు ఎంత అడిక్ట్ అయ్యారో తెలుస్తుంది, దాన్ని బట్టి ఎంత ఎక్స్టెన్సివ్గా ట్రీట్మెంట్ చేయాలి అన్నది మాకు ఐడియా వస్తుంది అనమాట. రైట్, ఇదంతా ఓకే. మరి ఒక పేషెంట్ లంగ్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తే అసలు ఎటువంటి హిస్టరీ తీసుకుంటారు? సో ప్రధానంగా ఎందుకు వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇందాక నుంచి ఎన్ని రోజుల నుంచి సిగరెట్ తాగుతున్నారు, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అసలు ఒక కణం క్యాన్సర్ కింద ఎందుకు మారింది, ఇది నిజంగా సిగరెట్ తీసుకుంటాం వల్లే కణం క్యాన్సర్ కింద మారిందా, లేదంటే ఎటువంటి సిగరెట్ ఎక్స్పోజర్ లేని వాళ్ళకి అసలు కణం క్యాన్సర్ కింద ఎందుకు మారింది అనేది ముందు మాకు ఎంత ఎక్స్టెన్సివ్గా ఇన్వెస్టిగేట్ చేయాలనేది తెలుస్తుంది. సో మొట్టమొదటిగా వాళ్ళకి స్మోకింగ్ హిస్టరీ ఎలా ఉంది అనేది తెలుసుకుంటాం. ఇది కాకుండా నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, దగ్గుతున్నారా, దాంతోపాటు కళ్ళలో రక్తం పడుతుందా, ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత అసలు బాడీలో ఈ క్యాన్సర్ ఎంతవరకు ఉంది, అంటే ఏ ఆర్గన్స్కి స్ప్రెడ్ అయింది. ఇది సహజంగా లివర్కి స్ప్రెడ్ అవుతుంది, ఊపిరితిత్తుల్లో వేరే రైట్ సైడ్ ఉన్న ట్యూమర్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళే అవకాశం ఉంది, మెదడుకి వెళ్ళే అవకాశం ఉంది, ఎముకలకి వెళ్ళే అవకాశం ఉంది. సో వీటిల్లో బాడీలో ఏ ఎక్స్టెంట్ వరకు స్ప్రెడ్ అయింది అనేది పెట్ స్కాన్ చేసి ఎంఆర్ఐ చేసి కనుక్కుంటాం జరుగుతుంది అనమాట. దాని తర్వాత బయోప్సీ అనే ఒక ప్రొసీజర్ ద్వారా ఆ క్యాన్సర్ ముక్కని తీసి పరీక్ష చేస్తాం అనమాట. అంటే ఎటువంటి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇది, దానికి తగ్గట్టుగా ఎందుకు అసలు క్యాన్సర్ బాడీలో మొదలైంది, ఏదైనా జను మార్పిడి అయిందా, అంటే మ్యూటేషన్స్ ఏమన్నా మొదలయ్యాయి అన్నది తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? సో ఇవాళ రోజున ఫస్ట్ స్టేజ్లో చాలా తక్కువ లంగ్ క్యాన్సర్స్ బయటపడుతున్నాయండి. ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పినప్పుడే లంగ్స్ అనేవి చాలా వాల్యూమినస్ ఆర్గన్స్ అనమాట. దీంట్లో 1 సెంటీమీటర్ నుంచి 3 సెంటీమీటర్ల గడ్డ వల్ల యూజువల్గా ఎటువంటి ఇబ్బంది రాదు. ఏదన్నా యాక్సిడెంటల్గా సిటీ స్కాన్ చేసి ఈ గడ్డలు బయటపడతాం అనేది ఎక్కువగా చూస్తాం అనమాట. ఇలాంటి పేషెంట్స్కి సర్జరీ ట్రీట్మెంట్ చేస్తే యూజువల్గా క్యూర్ అయిపోయే అవకాశం ఉంది. 100లో 90 మంది సర్జరీ అనే ఒక ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అవుతూ ఉంటారు అనమాట. ఇది పెద్ద వయసు వాళ్ళకి, లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, వేరే కోమార్బిడిటీస్ ఉండి సర్జరీ కనుక చేయలేని పక్షంలో అడ్వాన్స్ రేడియేషన్ టెక్నిక్స్, స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ సర్జరీస్ లాంటి ట్రీట్మెంట్స్ చేసి రేడియేషన్ ద్వారా కూడా ఈ కంతిని పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ మెడికల్గా ఫిట్గా ఉండి సర్జరీ కనుక వీలయ్యే స్కోప్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన అవసరం ఉందండి వీళ్ళు. అంటే ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్తోనే సరిపోతుంది, ఫస్ట్ స్టేజ్లో సర్జరీతోనే సరిపోతుంది. రెండో స్టేజ్లో ట్యూమర్ కనుక 4 సెంటీమీటర్లు పైబడి ఉండి, లేదంటే ఊపిరితిత్తుల మధ్యలో లింఫ్ నోడ్స్ అన్న ఆర్గన్కి కనుక ట్యూమర్ స్ప్రెడ్ అయిన పక్షంలో వీళ్ళలో సర్జరీ తర్వాత ఒక 3 నెలల పాటు కీమోథెరపీ చేసి, దాని తర్వాత జను మార్పిడి ఈజీఎఫ్ఆర్ అన్న జను మార్పిడి ఏమైనా జరిగి ట్యూమర్ కనుక మొదలైతే ఒక 3 సంవత్సరాల పాటు రోజుకి ఒక టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది లేని వాళ్ళలో ఏంటంటే ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ 1 సంవత్సరం పాటు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనివల్ల 100లో 75 నుంచి 80% పేషెంట్స్ రెండో స్టేజ్లో ఇవాళ రోజున క్యూర్ అవుతున్నారు ఈ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల. మూడో స్టేజ్లో అంటే ఆల్రెడీ ట్యూమర్ సైజ్ పెద్దగా ఉండటం కానీ, మీడియాస్టినం అంటే ఊపిరితిత్తుల మధ్యలో లింఫ్ నోడ్స్ కనుక ట్యూమర్ స్ప్రెడ్ అయితే వీళ్ళకి కీమోథెరపీ రేడియోథెరపీ 2 కలిపి ఇచ్చి దాని తర్వాత 1 సంవత్సరం పాటు ఇమ్యూనోథెరపీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ట్రీట్మెంట్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాళ్ళు ఏమైనా చీటింగ్ చేస్తే ఒకవేళ మళ్ళీ సిగరెట్ తీసుకుంటే చాలా మందికి అలవాటు ఉంటుంది కదా, మరి ఏం చేయలేరు కదా వాళ్ళు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అన్నది మనం ట్యూమర్ని తగ్గించడానికి వాడుతున్నాం. అంటే బాడీలో ఆల్రెడీ ఫామ్ అయిన ట్యూమర్ని తగ్గించే ప్రాసెస్లో ఈ ట్రీట్మెంట్స్ వాడుతున్నాం. ఈ ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో కనుక స్మోకింగ్ కంటిన్యూ చేస్తే ఒకటి ట్యూమర్ రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ గణనీయంగా తగ్గుతుందండి. సో వీళ్ళల్లో ట్యూమర్ పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఇది కాకుండా మళ్ళీ కొత్త ట్యూమర్స్ అంటే సెకండ్ ప్రైమరీస్ అన్ని వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది ఊపిరితిత్తుల్లోనే రావాల్సిన అవసరం లేదు, నోట్లో రావచ్చు, గొంతులో రావచ్చు, అన్నవాహికలో రావచ్చు. సో ఇలా మళ్ళీ స్మోకింగ్ రిలేటెడ్ వేరే క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా వీళ్ళలో గణనీయంగా పెరుగుతాయి అన్నమాట. సో స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఫస్ట్ డీ అడిక్షన్కి వెళ్ళటం, సాధ్యమైన తొందరగా సిగరెట్ అలవాటు నుంచి బయటకు రావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ట్రీట్మెంట్ టైంలో ఇంకా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు, అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మార్చుకోవాలా? సో యూజువల్గా సర్జరీ ఎప్పుడైతే చేస్తామో ఇవాళ రోజున అడ్వాన్స్ సర్జికల్ ప్రొసీజర్స్తోనే ఈ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నామండి. ఇంతకుముందు
అపెండిక్స్కి ఎట్లా అయితే ఓపెన్ సర్జరీ చేసి అపెండిక్స్ చేసేవాళ్ళు ఇవాళ రోజున లాప్రోస్కోపీ చేసి అపెండిక్స్ని తీయడం జరుగుతుంది. అలాగే ఊపిరితిత్తుల ట్యూమర్స్ కూడా ఇవాళ రోజున లాప్రోస్కోపీ లాంటి సిమిలర్ సర్జరీ వ్యాట్స్ అనే సర్జరీ ద్వారా ట్యూమర్ని తీసేయడం జరుగుతుంది. సో వ్యాట్స్ అయిపోయిన వెంటనే ఊపిరితిత్తులు అన్నవి ఒక బెలూన్ లాంటి ఆర్గన్స్ అన్నమాట. సో రైట్ సైడ్ 3 లోబ్స్ ఉంటాయి. ఒక లోబ్ తీసేసిన వెంటనే మిగతా 2 లోబ్స్ వెళ్ళి ఆ ప్లేస్ని ఆక్యుపై చేయాలి. సో సర్జరీ అయిపోయిన వెంటనే రెగ్యులర్గా ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనే ఎక్సర్సైజెస్ చేయడం చాలా చాలా అవసరం అనమాట. ఆహారానికి వచ్చేసి సర్జరీ అయిపోయిన వెంటనే నార్మల్గా తీసుకునే ఆహారం ఎటువంటి పథ్యం లేకుండా తీసుకుంటాం సరిపోతుందండి. ఇన్ కేస్ కీమోథెరపీ రేడియేషన్ లాంటి ట్రీట్మెంట్స్ మీద ఉన్న వాళ్ళు ఎసిడిక్ ఫుడ్స్ అంటే సిట్రస్ కంటైనింగ్వి ఇలా బాగా పులుపు ఉన్నవి ఉప్పు కారాలు ఎక్కువ ఉన్నవి అవాయిడ్ చేసుకుని బ్లాండ్ ఫుడ్ మీద ఉంటే ట్రీట్మెంట్ టాలరేట్ చేసే అవకాశాలు బెటర్గా ఉంటాయి. ట్రీట్మెంట్ కాంప్లైన్స్ చాలా బాగుంటుంది వీళ్ళల్లో. వీళ్ళు అసలు ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి ఒకసారి అంటే సర్జరీ అయిపోయినప్పుడు? సో ఇవాళ రోజున చేస్తున్న అడ్వాన్స్ సర్జికల్ ప్రొసీజర్స్ అంటే వాట్ సర్జరీ తర్వాత సర్జరీ చేసిన వెంటనే 3వ రోజు నుంచి 5వ రోజు లోపల పేషెంట్ డిశ్చార్జ్ అవుతున్నారండి. ఇంతకు ముందు ఒక 10 ఏళ్ల ముందు వీళ్ళలో ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు వీళ్ళలో ఆపరేషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 10 నుంచి 15 రోజుల వరకు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండేవారు. ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే పేషెంట్స్ 3 నుంచి 5 రోజుల పాటు హాస్పిటల్ ఉంటే సరిపోతుంది. దాని తర్వాత రెగ్యులర్గా ఇంటికి వెళ్ళి ఇన్సెంటివ్ స్పైరోమెట్రీస్ చేస్తూ ఉంటే సరిపోతుందండి. సో లంగ్ క్యాన్సర్లో ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏం వచ్చాయి? సో సర్జికల్గా నేను ఇందాక మీకు చెప్పినట్టు వ్యాట్స్ సర్జరీ అన్నది వచ్చింది. ఇదే కాకుండా రోబోటిక్ థొరకోస్కోపిక్ సర్జరీస్ ర్యాట్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది వ్యాట్స్ 2 ఈక్వివలెంట్గా అంటే ఉంటాయి. వ్యాట్స్లో కూడా యూనిపోర్టల్ వ్యాట్స్ అన్నది రికవరీకి ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో పేషెంట్ యూజువల్గా 3rd డే యూనిపోర్టల్ వ్యాట్స్ చేస్తే డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సర్జరీ పరంగా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదండి. రేడియేషన్లో కూడా ఇందాక నేను మీకు చెప్పినట్టు మొదటి స్టేజ్లో ఉంది పేషెంట్ మెడికల్గా ఫిట్ లేని వాళ్ళకి అడ్వాన్స్డ్ రేడియోథెరపిక్ ప్రొసీజర్స్ లైక్ ఎస్ఏబిఆర్ స్టీరియోటాక్టిక్ అబ్లేటివ్ రేడియోథెరపీ కానీ స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ చేయడం వల్ల కానీ ట్యూమర్స్ని సర్జరీ వల్ల తీసేసినంత ఎఫెక్టివ్గా ట్యూమర్స్ని రేడియేషన్తో అబ్లేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కువగా మెడికల్గా సిస్టమిక్ ట్రీట్మెంట్స్లో వచ్చాయన్నమాట. ఇంతకుముందు ఊపిరితిత్తుల క్యాన్సర్కి ట్రీట్మెంట్ కీమోథెరపీనే ఉండేది. ఇవాళ రోజున జను మార్పిడికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఇవ్వటం జరుగుతుంది. దీన్ని టార్గెటెడ్ థెరపీ అని చెప్పేసి అంటున్నాం అనమాట. భారతదేశంలో 100లో కనీసం 60 నుంచి 70% పేషెంట్స్కి ఈ జను మార్పిడి ఉంటుంది. వీళ్ళకి తగ్గినట్టుగా టార్గెట్ థెరపీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది అధికంగా స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళలో ఈ జను మార్పిడి జరుగుతుంది. దీనివల్లే కణాలు క్యాన్సర్ కింద మారుతాయి. వీళ్ళలో టాబ్లెట్స్ వాడుకుంటూ కూడా ట్యూమర్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా ఇది లేని పక్షంలో అంటే సిగరెట్ అలవాటు లేని వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు జను మార్పిడి కాకుండా బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళకి బాడీ ఇమ్యూనిటీ పెంచడానికి ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్స్ ఇవ్వటం. ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో ఇమ్యూనోథెరపీ బాగా పనిచేస్తుంది. జను మార్పిడి లేని పేషెంట్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇమ్యూనోథెరపీ బాగా పనిచేస్తుంది. సో వీళ్ళలో టార్గెటెడ్ థెరపీ ఇవ్వలేని పక్షంలో ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల రెస్పాన్సెస్ అన్నవి గణనీయంగా బెటర్గా అవుతున్నాయి. పేషెంట్స్ క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి 4వ స్టేజ్లో డిటెక్ట్ అయినా. ఓకే. సో ఒకవేళ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత డాక్టర్తో ఫాలోఅప్లో ఉంటూ వృత్తిరీత్యా మళ్ళీ వాళ్ళు జాబ్ అది చేసుకోవచ్చా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఎక్కువగా డెస్క్ జాబ్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎవరైతే మైనింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తారో అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఈ రేడాన్ ఎక్స్పోజర్ అండర్ గ్రౌండ్లో ఎక్కువగా ఉంటుంది అనమాట ఎక్స్పోజర్. అలాంటి ఎక్స్పోజర్కి దూరంగా ఉండడం చాలా అవసరం. యాస్బెస్టాస్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వర్క్కి వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే దానివల్ల రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. మళ్ళీ యాస్బెస్టాస్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎలా అయితే స్మోకింగ్ ఆపేస్తారో అలాగే ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్ రేడాన్ కానివ్వండి యాస్బెస్టాస్ కానివ్వండి బెరిలియం ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కానివ్వండి తిరిగి జాబ్కి వెళ్ళకూడదు. ఇది వాళ్ళు డాక్టర్స్ కన్సిస్టెంట్గా ఇన్సిస్ట్ చేస్తారు మేనేజ్మెంట్కి. సో దే ఆర్ నాట్ సపోజ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ బికాస్ అది వెళ్తే మళ్ళీ అదే ప్రోత్సహిస్తుంది క్యాన్సర్ మళ్ళీ బాడీలో ఫామ్ అవడానికి. సో ఆక్యుపేషనల్గా ఈ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు తిరిగి పనికి వెళ్ళకపోవడం మంచిది. ఆర్ దే కెన్ గెట్ బ్యాక్ టు అ డెస్క్ జాబ్ కైండ్ ఆఫ్ థింగ్. అలాంటి వాళ్ళకి ఎక్స్పోజర్ తగ్గుతుంది కదా. ఏసీలో పనిచేసే వాళ్ళకి ఓకేనా? అంటే ఎటువంటి రిస్క్ ఉండదండి. సో ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి? ఓన్లీ స్మోకింగా లేకపోతే అదర్ ఇంకేదైనా? ఇప్పుడు ఇంతకుముందు ఫీల్డ్ చెప్పారు ఈ ఫీల్డ్ అండ్ మేల్ ఫీమేల్ ఎవరిలో వస్తుంది? సో స్మోకింగ్ రిలేటెడ్ అండి 100లో 63 మందికి ఇవాళ రోజున జనాభా లెక్కలు చూసుకుంటే స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అన్న సంఖ్య ఒక్కటే తీసుకుంటే అన్ని క్యాన్సర్ లిస్ట్ వేస్తే ఇది 7వ ప్రధాన క్యాన్సర్ అన్నమాట. సో నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అన్న సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది.
ప్రిడామినెంట్గా ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ అంటే ప్రిడామినెంట్గా అర్బన్ సొసైటీస్లో ఈ నాన్ టొబాకో రిలేటెడ్ లంగ్ క్యాన్సర్స్ అనేది గణనీయంగా పెరుగుతుంది. ఇది అధికంగా ఫీమేల్స్లోనే చూస్తున్నాం అనమాట. ఈ నాన్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్స్ అన్నవి ఎక్కువగా ఫీమేల్స్లోనే చూస్తూ ఉన్నాం అనమాట. కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఇది స్మోకింగ్ ఎక్స్పోజర్ లేకుండా వస్తుంది కాబట్టి ప్రధానంగా ఇది జను మార్పిడి జరగడం వల్ల కణం లోపల ఒక జీన్ మ్యూటేషన్ అవ్వటం వల్ల క్యాన్సర్ ఫామ్ అవుతుంది. వీళ్ళల్లో ఏంటంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సింపుల్గా ఒక టాబ్లెట్ ఇచ్చి కూడా క్యాన్సర్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఎపిడెమియాలజికల్గా నాన్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. ప్రధాన కారణం వీళ్ళలో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఎక్స్పోజర్ వల్ల. అండ్ వీళ్ళల్లో ఏంటంటే క్యాన్సర్ కంట్రోల్ చేసే అవకాశాలు బెటర్గా ఉన్నాయి. ఓకే, మరి ఒకసారి మన ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చింది అంటే వంశపారపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంటుందా? సో ఇది చాలా చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది రొమ్ము క్యాన్సర్ వాటిలో ఇంతకుముందు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ కానివ్వండి, ఓవేరియన్ క్యాన్సర్ కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దపేక క్యాన్సర్, ఇవి వంశపారంపర్యంగా వచ్చేవి. లంగ్ క్యాన్సర్ మొన్నటి వరకు రకరకాల స్టడీస్లో కూడా లంగ్ క్యాన్సర్ ఫెమిలియల్ కాదు అని వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ తైవాన్లో జరిగిన ఒక స్టడీలో ఏం చెప్పారంటే ఎవరికైతే లంగ్ క్యాన్సర్ ఎక్స్పోజర్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిందో ఆ ఫ్యామిలీ వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది. దేనివల్ల, ఎటువంటి జను మార్పిడి వల్ల అన్నది వాళ్ళ రోజున డేటా లేదండి. కానీ ఎవరికైనా మీ ఇంట్లో స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళలో లంగ్ క్యాన్సర్ వస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. ఏమన్నా సిమ్టమ్స్ కనుక నోటీస్ చేస్తే ముందే డాక్టర్ని కలవడం చాలా చాలా అవసరం అండి. ఓకే, అంటే ఇప్పుడు స్మోక్ చేస్తే మనకు లంగ్ క్యాన్సర్ వస్తుంది అని తెలుసుకుంటాము, సిమ్టమ్స్ వల్ల ఓకే జాగ్రత్తలు తీసుకుంటాం. మరి ముందు జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్యామిలీలో ఉంది అనుకున్నప్పుడు మనం దానికి సంబంధించి ఏమైనా టెస్ట్లు చేయించుకోవాలి? సో స్మోకర్స్కి ఎవరికైతే స్మోకింగ్ మీద 15 years పైబడి రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్ తాగిన వాళ్ళని 15 pack years అంటాం అనమాట. ఇంత ఎక్స్టెన్సివ్గా స్మోక్ చేసిన వాళ్ళకి లో డోస్ సిటీ స్కాన్ అన్న ఒక టెక్నిక్ ద్వారా నార్మల్గా చేసే సిటీ స్కాన్ కంటే 1/10 రేడియేషన్ ఎక్స్పోజర్తో సిటీ స్కాన్ చేసి ఈ కంతుల్ని ముందే ఐడెంటిఫై చేసే అవకాశాలు ఉన్నాయండి. స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళకి దురదృష్టశాత్తు ఏ టెస్ట్ లేదు ఇవాళ రోజున క్యాన్సర్ని ముందే కనుక్కోవడానికి. ఇవాళ రోజున యూకే లాంటి దేశాల్లో రక్తంలో కొన్ని ప్రోటీన్ అబ్నార్మాలిటీస్, కొన్ని మ్యూటేషనల్ సిగ్నేచర్స్ కనుక్కొని క్యాన్సర్ తొలి దశలో గుర్తించే అవకాశాలు ఉన్నట్టు కొన్ని ఎర్లీ రీసెర్చ్ డేటా చెప్తుంది. కానీ ఇవాళ రోజున ఇంకా ఆ సైన్స్ ఆ లెవెల్కి రాలేదు. సో స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా లో డోస్ సిటీ స్కాన్ స్క్రీనింగ్స్ చేయించుకుంటాం చాలా చాలా మంచిది. దాంట్లో తెలుస్తుందండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్తగా ఉండొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సాధ్యమైనంత వరకు వాళ్ళు కూడా ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఎక్స్పోజర్కి దూరంగా ఉండడం చాలా మంచిది. రైట్. ట్రీట్మెంట్కి వెళ్లే ముందు పేషెంట్కి మీరు చేసే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తారు? సో ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు కౌన్సిలింగ్ ప్రిడామినెంట్గా స్టేజ్ బట్టి ఉంటుందండి. అసలు ఏ స్టేజ్లో ఉంది, మనం ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నాం అన్న విషయం గురించి ఫస్ట్ ప్రధానంగా పేషెంట్ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మొదటి నుంచి 3వ స్టేజ్లో క్యాన్సర్ ఉంది అంటే ఇలాంటి పేషెంట్స్ని క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. 100లో సుమారుగా 50-90% పేషెంట్స్ పూర్తిగా క్యూర్ అవుతారు. సో వీళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నాము, సర్జరీ ఎలా చేస్తాము, రికవరీ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు హాస్పిటల్లో స్టే ఉంటుంది, దీంతో పాటు సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సర్జరీ తర్వాత ఇవ్వాల్సిన ట్రీట్మెంట్స్ ఏంటి అన్న విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే రేడియోథెరపీ మీద ఉన్న పేషెంట్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ ఏరియాని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, రేడియేషన్ ఎక్స్పోజ్ అయ్యే ఏరియాకి, అది కాకుండా ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, ట్రీట్మెంట్ టాలరెన్స్ పెరగడం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, దాని తర్వాత ఇమ్యూనోథెరపీ ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి, తీసుకుంటాం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్న విషయాలు క్లియర్గా చెప్తామండి. ఇదే 4వ స్టేజ్లో ఊపిరితిత్తుల క్యాన్సర్తో ఎవరైనా మా దగ్గరికి వస్తే ముందు వాళ్ళకి అసలు ప్రిన్సిపల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటో చెప్తాం అనమాట. ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నాము అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ రావడం కోసం, లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం కోసం మెయిన్గా చూస్తాం అనమాట. సో వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీ తట్టుకునే విధంగా రెస్పాన్సెస్ బెటర్గా వచ్చి పేషెంట్ ఉన్నన్ని రోజులు ఇబ్బంది పడకుండా ఉండటానికి చూసుకుంటూ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ రేడియేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమేమి ఉంటాయి? ఎందుకంటే చాలా మంది అపోహపడుతుంటారు, హెయిర్ లాస్ అయిపోతుంది, మేము చాలా లాస్ అంటే ఇప్పుడు దానివల్ల కూడా చాలా మంది ఇంటర్నల్గా చాలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో రేడియేషన్ మీద యూజువల్గా హెయిర్ లాస్ అలాంటివి జరగదండి. ఊపిరితిత్తులకి ఇస్తున్నప్పుడు వీళ్ళకి ప్రిడామినెంట్గా రేడియేషన్ ఇచ్చే టైంలో మొదటి 3-4 వారాలు పేజర్గా ఏ ఇబ్బంది రాదు. ఇచ్చే కొద్ది రేడియేషన్ అయిపోయే టైంలో ఏంటంటే అన్నవాహిక కూడా కొంచెం రేడియేషన్ వెళ్ళటం వల్ల ఆహారం మింగటానికి కొంచెం ఇబ్బంది రావచ్చు, మింగేటప్పుడు కొంచెం నొప్పి అలాంటివి జరగవచ్చు అనమాట.
ఇది కాకుండా రేడియేషన్ అయిపోయిన ఒక 30 నుంచి 90 రోజుల్లో రేడియేషన్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి రేడియేషన్ నిమోనైటిస్ అన్న ఒక ప్రాసెస్ వల్ల 100లో ఒక 10 నుంచి 15% మందికి కాంప్లికేషన్ వస్తుంది. వీళ్ళల్లో కొంచెం ఆయాసం రావడం, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ రావడం జరుగుతుంది. వీళ్ళకి కొంచెం స్టీరాయిడ్స్ లాంటివి ఇచ్చి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తే పేషెంట్స్ రికవర్ అవుతారు అనమాట. సో యూజువల్గా లంగ్స్కి రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, దీనికి ఏజ్తో సంబంధం ఉంటుందా? ఎందుకంటే లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఒకప్పుడు 50-60 ఇయర్స్ వాళ్ళకి వచ్చేది హార్ట్ అటాక్స్ కానీ ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చిన్న ఏజ్లో కూడా అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఈ లంగ్ క్యాన్సర్కి స్పెషల్గా ఈ ఏజ్లో వచ్చే అవసరం ఏదైనా ఉంటుందా? సో ఎక్కువ శాతం లంగ్ క్యాన్సర్స్ అన్నవి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్టు వీళ్ళు క్రమేణా ఎక్స్పోజర్ అవ్వటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్ ప్రిడామినెంట్గా 60 ఇయర్స్ 50 to 70 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట. కానీ ఇందాక నేను మీకు చెప్పినట్టు నాన్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్స్ అన్నది దురదృష్టవశాత్తు యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది అనమాట. ఈ నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్స్ ఫీమేల్స్లో ప్రిడామినెంట్గా 25 to 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళలో కూడా ఇది చూడటం జరిగింది. నేను ట్రీట్ చేసిన యంగెస్ట్ పేషెంట్ 17 year old అండి. సో అంత చిన్న వయసులో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకని ఏజ్కి సంబంధం లేదు. ఇది ఎక్స్పోజర్ టు ఎన్వైరన్మెంట్ పొల్యూటెంట్స్ కానివ్వండి, వీటి వల్ల కూడా చిన్న వయసులో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. మీ ఎక్స్పీరియన్స్లో ఎంగేజ్ వాళ్ళని ఎంతమందిని చూసారు 17 years old కాకుండా? సో 30 ఇయర్స్ కంటే తక్కువ కనీసం సంవత్సరానికి ఒక 5 నుంచి 10 మంది పేషెంట్స్ చూస్తామండి. దురదృష్టశాత్తు వీళ్ళు ఎక్కువ మంది 4వ స్టేజ్లోనే బయటపడతాం చూస్తాం అనమాట. ఎందుకంటే దగ్గు అనేది చాలా కామన్ సిమ్టమ్. దగ్గు, ఆయాసం అనేవి చాలా కామన్ సిమ్టమ్స్. సో మనకు వచ్చే వైరల్ ఫీవర్స్ వల్ల కానివ్వండి, ఆర్ ఏదో ఎన్వైరన్మెంట్ మారటము, ఆర్ ఎలర్జన్ ఎక్స్పోజర్, దగ్గుని నెగ్లెక్ట్ చేసే నార్మల్గానే చూస్తూ ఉంటాం అనమాట. కానీ దురదృష్టశాత్తు వీళ్ళలో కొంతమంది లంగ్ క్యాన్సర్ బారిన పడి కూడా పర్సిస్టెంట్గా ఈ కాఫ్ ఉండటం, దగ్గు రావటం, దాంతోపాటు కళ్ళలో బ్లడ్ పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ సింటమ్స్ కనుక ఒక లిమిట్ దాటి ఒక నెల పై ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి డాక్టర్ని కలవడం చాలా అవసరం. రైట్, ఈరోజు లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి, ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.